కోరేది ఈ వీడియో పాలేరులో ప్రతి బిడ్డకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మీది. ఇందుకేనా పాలేరు ప్రజలు గెలిపించింది మిమ్మల్ని? వేల కోట్లు కొల్లగొట్టి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూశారు ఇందాక సెప్టెంబర్ 28, 2024 సెప్టెంబర్ 28, 2024 అంటే ఇంకో 4 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈడీ వచ్చి పొంగులేటి గారి మీద రైడ్ చేసింది. ఇప్పుడే మీరు చూశారు ఆ వీడియోలో. అది మనం తయారు చేసింది కాదు, టీవీల వాళ్ళు. నోట్ల కట్టలు లెక్కబెట్టే మెషిన్లు ఒకటి కాదు 3 మెషిన్లు లోపలికి తీసుకెళ్తున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు అని. 2 ఏళ్లు కావస్తుంది కదా, ఏమైంది మరి ఆ కేసు? ఎక్కడ పోయినాయి 100 కోట్లు? దొరికిన 100 కోట్లు చెప్పగలరా ఎవరన్నా? ఎక్కడ పోయింది? ఇటు బీజేపీ వాడు మాట్లాడాడు, అటు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, అటు ఈడీ వాడు కనీసం ఒక స్టేట్మెంట్ కాదు, ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎందుకు మరి? ఏం జరుగుతా ఉందంటే మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు, కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ కారణం చేత 2 ఏళ్లైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? ఎందుకు మంత్రి గారి మీద కేసు పెట్టలేదు? ఏంటి మీ లాలూచి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల భూములని ఇవాళ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. 22A కింద పెట్టి లేని ఆంక్షలు పెట్టి పిలిచి బెదిరించి భూ యజమానులను 20% నుంచి 30% భూములు రాయించుకొని నికృష్టమైన పనులు చేస్తా ఉన్నాడు ఇవాళ ఇక్కడి నుంచి గెలిచిన పాలేరు ఎమ్మెల్యే గారు. ఇదేదో నేను ఆయనతోనేదో ఆయన మీద కోపంతోనూ ఇంకో దాంతో చెప్పట్లేదు. ఆయన మొన్నటిదాకా మనతోనే ఉన్నాడు కదా, ఆయన మీద నాకేం కోపం ఉంటుంది. కానీ చాలా నికృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్లలో పీకింది ఏమన్నా సాధించింది ఉందా? అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టేయడం, పక్కనే ఉండే వాకిటి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీకుందా సెన్సు? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగులపల్లిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగులపల్లిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకే ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండా మాత్రమే. ఈయన గారి మాటలు ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇళ్లు కట్టిస్తాము,
కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇండ్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. 20 లక్షల ఇండ్లు కడతా అని చెప్పి చెప్పాడు. మరి 20 లక్షల ఇండ్లు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కడుతుందో లేకపోతే ఈయన గారు కడతారో ప్రభుత్వం కడతాదో నాకైతే తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, నడుస్తున్న ప్రాజెక్టులు లాక్కోవడం. మరి ఆ 20 లక్షల ఇండ్లు ఏమన్నా సొంత ఆస్తులు అనుకుంటున్నాడా, సొంత కంపెనీతో కట్టిద్దాం అనుకుంటున్నాడా నాకైతే తెలియదు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇక్కడ మొత్తం ఖమ్మం జిల్లా అంటేనే బలహీన వర్గాల జిల్లా. 10 సీట్లుంటే శాసనసభకి అందులో 7 సీట్లలో ఎస్సీ ఎస్టీ సోదరులకే రిజర్వేషన్ చేయబడి ఉంది. 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్లు. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఏం చెప్పారు మీరు ఎలక్షన్లకు ముందు? ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీలకి ఎస్టీలకి 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనా? దళిత సోదరుడు కానీ ఒక్క గిరిజన సోదరుడు కానీ ఖమ్మం జిల్లాలో 6 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇంటికి ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇవాళ సిగ్గు లేకుండా 20 లక్షల ఇల్లు కట్టిస్తా, కట్టించిన తర్వాతనే ఓట్లు అడుగుతా అంటున్నావు కదా పొంగులేటి గారు. ధైర్యం ఉంటే మాట మీద నిలబడి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు అసలు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది? కూలగొట్టడమే తెలుసు, మీకు ఇల్లు కట్టే తెలివి లేదు. మీకు కూలగొట్టడం అనేది తప్ప, విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాలెం ముఠా మీరు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వ్యవసాయాన్ని విధ్వంసం చేయలేదా మీరు? రైతు ఖాతాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 73,000 కోట్లు మీరు అడిగే అవసరం లేకుండానే, ఎవ్వడికి దండం పెట్టే అవసరం లేకుండా నాట్లేసే టైం వచ్చిందంటే టింగ్ 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 అని ఫోన్ మోగేది, ఖాతాల్లో డబ్బులు పడేది. ఇవాళ ఉన్నదా పరిస్థితి? రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని కూడా మోసం చేసిన దౌర్భాగ్యులు వీళ్ళు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ కొట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, వ్యవసాయాన్ని విధ్వంసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కాడికి ఒక ఫోన్ కొడితే ఆటో ఆయన వచ్చి యూరియా వేసిపోయేది, ఆటో అన్న వచ్చి యూరియా మీ ఇంటికాడ మీ పొలం కాడ వేసిపోయేది. నేను చెప్పేది కరెక్టా కాదా? ఇలా పరిస్థితున్నదా? మళ్ళీ వెనకటి రోజులు తెస్తామన్నారు, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, చూస్తే ఏమొచ్చింది? మళ్ళీ వెనకటి రోజులంటే మళ్ళీ యూరియా దుకాణాల ముందు చెప్పుల లైన్లు, మరి మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు పెట్టుకొని దాని మీద రాళ్లు పెట్టుకొని మళ్ళీ కడుపు కాళ్ళు కాలుతుంటే నడిచిపోయి బువ్వ తినే రోజులు, మళ్ళీ ఆ దుస్థితి మళ్ళీ వచ్చింది. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, రైతు ఖాతాలో పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే మహాపాపం. మీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు పొంగులేటి గారు, భూమి శిస్తు కూడా పెడతాడంటే కొత్తగా. మళ్ళీ భూమి శిస్తు కేసీఆర్ గారు రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ పెడతా అంటున్నాడు మీ రెవెన్యూ మంత్రి గారు. వెన్నుముక లాంటి రైతు ముక్కు వెండి వసూలు చేస్తా అని చెప్పి నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అనేది ఒకటే మాట, ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం, అయితేనేమి యువకులు పెద్ద మనుషులైతేనేమి అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి, తేట తెల్లమైనాయి. ఏమంటున్నాం ఈరోజు మనందరం కూడా? మీరే కదా చెప్పింది, బాండ్ పేపర్ల మీద జేమ్స్ బాండ్ల మాదిరిగా రాసిచ్చింది మీరే కదా. బట్టి విక్రమార్క గారైతే బాండ్ పేపర్ రాసి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి 6 గ్యారంటీలు కార్డులు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు భద్రంగా దాచిపెట్టుకోండి, 99 రోజుల తర్వాత మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్